ఓకే. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి యూకే వీసాకి? యూకే వీసాకి ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్కి వచ్చేటప్పటికి మనం ఏదైతే క్యాష్లో అప్లై చేస్తామో ఆ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అనేది కావాలి. మీకు చెప్పినట్టుగా సేవింగ్స్ కానీ, ఎఫ్డి కానీ, అలాగే లోన్ కానీ, ఈ మూడిట్లో ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అయినా పర్లేదు, డిపెండింగ్ అపాన్ ది అమౌంట్. సో మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది స్టూడెంట్ దగ్గర ఒక 10 lakhs క్యాష్ ఉంటుంది, అంటే సేవింగ్స్లో కానీ ఎఫ్డీలో కానీ ఉంటుంది. బట్ స్టూడెంట్కి కావాల్సింది ఏంటంటే 30 lakhs కావాలనుకోండి, బట్ ఓన్లీ 10 lakhs మాత్రమే మనకి సేవింగ్స్లో అవైలబుల్ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ లో రిమైనింగ్ 20 lakhs అనేది మనం లోన్ పెట్టుకోవచ్చు. సో ఆ లోన్ లెటర్ పెట్టుకోవచ్చు, అలాగే ఈ సేవింగ్ లెటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అనేది రీసెంట్ గా పాస్ అవుట్ అవుతారు. రీసెంట్ గా పాస్ అవుట్ అయిన స్టూడెంట్ కి క్యాష్ ఉండదు కదా, అలాంటప్పుడు వాళ్ళ ఫాదర్ గానీ మదర్ గానీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా సరే స్పాన్సర్ చేయొచ్చు. ఆ స్పాన్సర్ చేసినప్పుడు ఆ స్పాన్సర్ డాక్యుమెంట్ అనేది కావాలి. అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ అంటారు దాన్ని. సో నేను నా సన్ కి నేను స్పాన్సర్ చేస్తున్నాను, లేదంటే నేను నా డాటర్కి స్పాన్సర్ చేస్తున్నాను, తన స్టడీస్ నిమిత్తం నేను ఇంత అమౌంట్ స్పాన్సర్ చేస్తున్నాను, సేవింగ్స్లో నాకు ఇంత అమౌంట్ ఉంది అని చెప్పి అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ లెటర్. సో తన ఫాదర్ అకౌంట్లో ఉన్నా లేకపోతే మదర్ అకౌంట్లో ఉన్నా వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్ లెటర్ అనేది మనం తీసుకోవాలి. అండ్ కమింగ్ టు ది లోన్ వచ్చేటప్పటికి స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్లో కొలెటరల్ అండ్ నాన్ కొలెటరల్ అని ఉంటాయి. అంటే విత్ ప్రాపర్టీతో అప్లై చేసుకోవచ్చు, వితౌట్ ప్రాపర్టీతో అప్లై చేసుకోవచ్చు. విత్ ప్రాపర్టీతో అప్లై చేసుకున్నప్పుడు ప్రాపర్టీ ఎంత వాల్యూ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని తనకు లోన్ వస్తుంది. వితౌట్ ప్రాపర్టీ అప్లై చేసుకున్నప్పుడు తనకు కో అప్లికెంట్, అంటే ఎవరైనా షూరిటీ పెట్టుకోవాలి. సో తన ఫాదరో లేకపోతే మదరో లేదా బ్లడ్ రిలేషన్ ఎవరైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు కూడా షూరిటీ పెట్టుకుని లోన్కి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ సేవింగ్స్తో పాటు ఆ లోన్ కూడా ఉంటే తనకి ఇంకా ఈజీగా అయిపోతుంది. అండ్ దాంతో పాటు ఒకవేళ తనకి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే, వాళ్ళ ఫాదర్కి మదర్కి ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే ప్రాపర్టీస్ డాక్యుమెంట్ పెట్టుకున్నా కూడా పర్లేదు.